ఈ వీడియోలో మీరు తెలుసుకునే ముఖ్యాంశాలు: శివుని ముందు దేవతల ఆర్తనాదాలు, ప్రార్థన, దేవతల కోరికను సున్నితంగా తిరస్కరించిన మహాదేవుడు, హైలైట్, రాక్షసులైనా సరే శివభక్తికి ఉన్న గొప్పతనం, ఆశాభంగంతో కైలాసం నుండి వైకుంఠానికి పయనం, శ్రీ మహావిష్ణువు పాదాలపై పడిన బ్రహ్మాది దేవతలు, త్రిపురాసుర సంహారానికి విష్ణువు ఇచ్చిన అభయం, శివభక్తి మహత్యాన్ని, దేవతల కష్టాలను కళ్ళకు కట్టే ఈ ఘట్టాన్ని తప్పకుండా చూడవలసినదే. ఓం నమః శివాయ. ఇక ఈ వీడియోలో మహాదేవుడు తిరస్కరించుడా, దేవతలు విష్ణువుతో మొరపెట్టుకునుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు నారదుడితో ఈ విధంగా అంటున్నాడట: నారద, ఆ దేవతలు శివుడి దగ్గరికి వెళితే శివుడు ఈ విధంగా అంటున్నాడు: ఓ దేవతలారా, పుణ్యము క్షీణించకుండా ఉన్నంత వరకు వాళ్ళు నశించరు. వాళ్ళ పుణ్యం నశిస్తే గాని ఆ దైత్యులు అనగా రాక్షసులు ఎవరి చేత చంపబడరు. ఆ రాక్షసులు మహాబలవంతులైన కారణంగా దురాసులు ఎవ్వరూ వాళ్ళని జయించలేరు. కనుక ఆ పుణ్యాత్మలను సమయం వచ్చినప్పుడు కానీ సంహరించడం సాధ్యం కాదు. పైగా వాళ్ళంతా నా భక్తులే. నేను కఠాత్ముడనై వాళ్ళకి మిత్రద్రోహం ఎట్లా చేయగలుగుతాను? మిత్రద్రోహము మహాపాతకము అనే పూర్వము స్వయంభువము నువ్వు చెప్పాడు కదా. బ్రహ్మహత్య, సురాపానము, దొంగతనము, వ్రతభంగము చేసిన వారికి ప్రాయశ్చిత్తం అనగా వారు చేసిన పాపమును పోగొట్టుకునే మార్గమైతే ఉన్నది కదా. కానీ కృతజ్ఞతకు అనగా చేసిన మేలు మరిచిపోయిన వారికి ప్రాయశ్చిత్తం అనేదే లేదు. ఆ దైత్యులంతా అనగా ఆ రాక్షసులంతా నా భక్తులే. వారిని నేను ఎట్లా చంపుతాను? ధర్మజ్ఞానులై మీరంతా ఆలోచించి నాకు చెప్పండి. వాళ్ళకి నా పట్ల భక్తి ఉన్నంత వరకు వాళ్ళని చంపడానికి వీలు కాదు. కనుక మీరు విష్ణువుతో కలిసి ఏదో ఒక ఉపాయాన్ని ఆలోచించండి, ఏమి చేయాలో నిర్ణయించుకోండి అని అన్నాడు. నారద, ఇంద్రాది దేవతలంతా శంకరుని మాటలు విని బ్రహ్మదేవుడి దగ్గరకు వచ్చి ఆయనకు జరిగినదంతా వివరించారు. ఆయనను ముందు ఉంచుకొని అందరూ కలిసి వైకుంఠానికి వెళ్ళారు. శ్రీహరిని చూసి నమస్కరించారు, చేతులు జోడించి స్తోత్రం కూడా చేశారు. దేవతలంతా వాళ్ళకి కలిగిన దుఃఖాన్ని దాని కారణాన్ని వివరించారు, విశదంగా విన్నవించారు. ప్రభువైన విష్ణువు దేవత దుఃఖాలను వాటి కారణాలను విని సవివరంగా విన్నాడు. విని ఆసుర నియమ వ్రతమును గురించి తెలుసుకున్నాడు. ఓ దేవతలారా, సూర్యుడు ఉన్న చోటే చీకటి ఉండదు కదా. అదేవిధంగా సనాతన ధర్మం ఉన్న చోట దుఃఖములు ఎన్నటికీ దరిచేరవు. నా మాట నమ్మండి అని అన్నాడు. దేవతల ముఖాలు దించుకొని, ఇప్పుడు మేము ఏమి చెయ్యాలి? మా దుఃఖాలు ఎట్లా నశిస్తాయి? నాకు సుఖములు ఎట్లా ఎప్పటికీ కలుగుతాయి స్వామి? మేము ఎప్పటికి పోతాము? మేము ఎక్కడికి పోగలము? వాళ్ళకి ధర్మలోపము ఎప్పుడు లభిస్తుంది? వాళ్ళు ఎప్పుడు నశిస్తారు? వాళ్ళకి మరణం ఏ విధంగా నిర్ణయించబడి ఉన్నది? వాళ్ళు కనుక మరణించకపోతే మాకందరికీ అకాల మరణం ఖచ్చితంగా వస్తుంది. కనుక ఏదో ఒక ఉపాయాన్ని ఆలోచించి మమ్మల్ని వారి భార్య నుండి రక్షించు అని దేవతలు విష్ణువుతో మొరపెట్టుకున్నారు. దీనమైన ముఖములు కలిగిన వినయ విధేయతలు కలిగిన దేవతల మొరను విన్న శ్రీ మహావిష్ణువు తన మనసులో ఇలా అనుకుంటున్నాడు: నేను దేవతలకు ఏ విధమైన సహాయం చేసి వాళ్ళు కష్టాలను ఏ విధంగా తీర్చగలుగుతాను? ఇప్పుడు వాళ్ళ కోసం నేను ఏదో ఒక ఉపాయాన్ని ఆలోచించాలి. తారకాసుని పుత్రులంతా శివభక్తుని ఆలోచించి యజ్ఞములను తెలుసుకున్నాడు. సమస్త యజ్ఞాలు విష్ణు భగవానుని సన్నిధికి చేరుకున్నాయి. పురాణపురుషుడు, పురుషోత్తముడు, శ్రీపతి, యజ్ఞపతి అయిన శ్రీ విష్ణువుకి నమస్కరించినాయి. విష్ణువు ఇంద్రాది దేవతలకు చూపించి, ఓ ఇంద్రాది దేవతలరా, మీరు పరమేశ్వరుని యజ్ఞముల ద్వారా భుజించండి. దానివలన పురత్రయల వినాశనము, 3 జగముల సుఖము కలుగుతుంది అని చెప్పాడు. దేవతలంతా విష్ణువుకు యజ్ఞముకు నమస్కరించి యజ్ఞము చేయడం మొదలుపెట్టారు. ఆ యజ్ఞము యథావిధిగా జరిగి పూర్తి అయినట్లయితే వెంటనే హోమగుండం నుండి మహాకాయులైన శూల, శక్తి, గదలను ధరించిన వారు వేలగలుగా ఉద్భవించినారు. గదలను, దండములను, ధనస్సును, శూలాలను ఆయుధాలుగా ధరించిన వారు, అనేక ప్రహరణములను, అనేక వేషములను ధరించిన కాలాగ్నిరుద్రునితో సమానమైన వారు, కాలసూర్యుని వలె ప్రకాశిస్తున్నవారు అందరూ శ్రీ మహావిష్ణువు నమస్కరించి రుద్రాజ్ఞను పరిపాలించే శ్రీ మహావిష్ణువు హోమగుండం నుండి ఉద్భవించిన భూతాలతో ఇలా అంటున్నాడు: ఓ భూతములారా, దేవకార్యం కోసం చెబుతున్నాను, నా మాట వినండి. మీరంతా బలవర్తులైన త్రిపురాసుల దగ్గరకు వెళ్ళి వారి పట్టణములను భేదించి భగ్నం చేసి రండి అని ఆజ్ఞాపించాడు.
భూతగణాలన్నీ భగవంతుని మాటలు విని ఆ దేవదేవుడికి నమస్కరించి త్రిపురముల దగ్గరకు వెళ్ళి వాళ్ళని చూసి ఆ దైత్యుల తేజస్సుకే కొన్ని భూతములు అగ్నిలో పడిన మిడతల దండు వలె కొందరు దహించబడ్డారు. మిగిలిన వాళ్ళు పారిపోయారు. మిగిలిన వాళ్ళు కొంతమంది విష్ణువు దగ్గరకు వెళ్ళి సమస్తము విన్నవించుకున్నారు. విన్నవించుకొని నిరుత్సాహవంతులై దుఃఖితులై వారందరినీ చూసిన శ్రీ మహావిష్ణువు సమస్తమును తెలుసుకొని, ఇప్పుడు నేను ఏమి చేయగలను? దేవతల దుఃఖాన్ని ఎట్లా తొలగించగలుగుతాను? ఫలవర్తమైన పురత్రయాన్ని ఏ విధంగా భేదించాలి? దేవకార్యాన్ని ఏ విధంగా సాధించాలి? ధర్మాత్మల పట్ల అన్యాయం ప్రవర్తించదు కదా, ధర్మాత్మల దగ్గర విచారములేవి ఏమీ లేవు కదా అని ఆలోచించి స్మృతి ఆచార ప్రమాణ ప్రవర్తకుడైన శ్రీ మహావిష్ణువు దేవతలతో ఇలా అంటున్నాడు. ఓ సురపంగువులారా, త్రిపురవాసులైన దైత్యులంతా అనగా ఆ రాక్షసులంతా ధర్మపరాయణులు కనుక వారు చంపబడరు. వారు ఎంతటి పాపాత్రులైనా సరే శివారాధన వలన తామరాకు మీద నీటి బంధువు వలె పాపరహితులైపోతున్నారు. అనగా వారు ఎంత పాపాత్ములైనా సరే శివుడి సన్నిధికి వచ్చి వినాస్మరణ చేశారు కాబట్టి వారి పాపాలన్నీ పోతున్నాయి. రుద్రార్చనల చేత వాళ్ళ సమస్త కోరికలు సిద్ధిస్తున్నాయి. ఈ భూమిపై వాళ్ళు అనుభవించలేని భోగ సంపదలనేవి ఏమీ లేవు. వాళ్ళు లింగార్చన పారాయణాల అవడంతో ఇన్ని భోగములను పొంది పరమన మోక్షమును కూడా పొందగలుగుతున్నారు. కనుక నేను నా విష్ణుమాయ చేత వాళ్ళ ఆచరించే ధర్మమును ఆటంకములు కలిగిస్తాను. నేను దేవకార్యం కోసం త్రిపురాసుర లక్షణంలో సంహరిస్తాను అని ఆలోచిస్తున్నాడు. వేద ధర్మములు ఎక్కడ అభివృద్ధి చెందుతాయో, ఎక్కడ ఈశ్వరార్చనలు జరుగుతాయో, ఎక్కడ అగ్నిహోత్రములు ప్రజ్వలించుతూ ఉంటాయో అక్కడ నాశనం అనేదే ఉండదు కదా. కనుక త్రిపురాసురుడు వేదధర్మమును, ఈశ్వరారాధను, అగ్నిహోత్రమును నశింపజేయాలి. అప్పుడే వాళ్ళకి వినాశనం కలుగుతుందని ఆలోచించాడు శ్రీ మహావిష్ణువు. కనుక శృతిఖండమైన ఉపాయాన్ని ఆలోచిస్తూ 3 లోకాలను రక్షించడం కోసం శివాజ్ఞను పొంది దేవతలకు సహాయం చెయ్యాలి అని అనుకున్నాడు అని ఇలా అంటున్నాడు. దేవతలారా, మీరంతా మీ నివాసాలకు వెళ్ళండి. నేను నాకు తోచిన విధంగా మీకు సహాయం చేస్తాను. అందులో ఏమాత్రం సందేహపడకండి అని అన్నాడు. వాళ్ళని నా ప్రయత్నంతో రుద్రుని పట్ల ముఖులను చేస్తాను. వారికి భక్తి ఎప్పుడు లోపిస్తుందో అప్పుడు శివుడే వాళ్ళని భస్మం చేస్తాడు అని చెప్పాడు. విష్ణువు చెప్పిన మాటలు విని దేవతలంతా ఆనందంతో నాతో కలిసి వారి నివాసాలకు పయనమై వెళ్ళిపోయాము. నారదా, హరి ఓం తత్సతో. ఇంతటితో మహాదేవ నమస్కరించుడా, దేవతలు విష్ణువుతో మొరపెట్టుకునుట అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో విష్ణువు మాయాపురుని సృష్టించుట, పాషాండ మతమును స్థాపించుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి. ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం ఇప్పుడు శివభక్తుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.